చిలుకూరు రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం నాల్కల్ మండలం రేజింతర్. వీరికి నామ్దేవ్ అని జహీరాబాదు చిల్లపల్లి గ్రామము, సుధీర్ అని అతని అడ్రస్ ఇంకా మనకు పూర్తిగా తెలియదు. వీళ్ళు నర్సీపట్నం దగ్గర ఈ గంజాయిని కొనుగోలు చేసి ఇళ్ళతో పాటు ఉండి వీటిని వాళ్ళకి ఇచ్చిన పాలిస్లో ఎక్కించేసి దాన్ని హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్ చేసుకొని మీరు రండి, మేము వేరే మార్గంలో వెళ్తామని వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఎవరో నామ్దేవ్ మరియు సుధీర్ అనేవాళ్ళు. వీరిని ఈరోజు మన గావన్ బ్రిడ్జ్ దగ్గర చెక్ చేసి అనుమానంగా ఒక పాలిస్ను ఆపినప్పుడు దాంట్లో ఇక్కడున్న ఈ బస్తాలు మన గంజాయి మొత్తం 200 కేజీలు, దాదాపు 400 కేజీలు బస్తాలు అనేది 20 బస్తాల్లో వాహనంలో కిక్కిరిసి అది ఎవరికి బయటికి కాని రాకుండా స్పీడ్కి వెళ్ళిపోతుంటే మనం ఆపి చేయడం జరిగింది. అక్కడ మనము ఒక చెక్ పోస్ట్ అని చేస్తున్నాం, మల్టీపర్పస్. అంటే శాండ్ కానీ లేకపోతే ఇటువంటివి కానీ సారా కానీ ఇటు అన్నిటికి కలిసి ఒక మల్టీపర్పస్ చెక్ పోస్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ మంచి డిటెక్షన్ ఇది. మనకు ముఖ్యంగా ఈ గంజాయి లేకి ముఖద్వారం అంటే పైనుంచి మరి తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతం కానీ లేకుండా ఉంటే మన వైజాగ్ ఆ ఏరియా అటవీ ప్రాంతం కానీ నుంచి రావాలంటే ఇది ఒక రూట్. ఇది కాకుండా ఉంటే మనకు ధవళేశ్వరం బ్రిడ్జి లేదంటే సిద్ధాంతం బ్రిడ్జి మీదగానే వెళ్ళాలి మన లిమిట్స్లో. కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఇప్పుడు పర్మనెంట్గా అక్కడ చెక్ పోస్టు రన్ చేసే ఉద్దేశంతో అక్కడ పెట్టడం జరిగింది. మన ఎస్పీ గారు నారాయణ నాయక్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అదేవిధంగా ఇప్పుడున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ డైరెక్షన్స్ మేరకు దానివల్ల ఈరోజు మా వాళ్ళు మంచి ప్రోగ్రెస్ ఒకటి ఈరోజు జరిగింది. ఇక ముందు కూడా ఎటువంటి పరిస్థితుల్లో గంజాయి అక్రమ రవాణా కానీ సారాయి అక్రమ రవాణా కానీ ఈ మన ఈస్ట్ నుంచి పై భాగం నుంచి మన జిల్లాలోకి రాకుండా పూర్తి స్థాయిలో అరికట్టడం జరుగుతుంది. దీంట్లో మీడియా కూడా మాకు కొంత సహకరించాలా. ఏదైనా సమాచారం మీకు కూడా బాగానే వస్తుంది. అటువంటి సమాచారం అంటే కూడా ఇంకా చక్కగా మా వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారని తెలుస్తుండే. ఎవరైతే దీంట్లో గుడ్ వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఎస్పీ గారితో వీళ్ళకి రివార్డు ఇప్పించేకి ఒక రివార్డ్ రోల్ కూడా మనం సిఫార్సు చేయడం జరుగుతుంది.